అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన కిక్ కంటిన్యూ చేయాలంటే కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా సీట్లు కొట్టడం అనివార్యంగా మారింది. ఆల్రెడీ 2% తేడా గాలివాటంతో గెలిచిన కాంగ్రెస్ అంటూ వచ్చిన ట్రోల్స్ గాలిమాటలని చెప్పాలంటే మాక్సిమం సీట్లను గెలుచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రుల్ని అన్ని సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్. నాయకుల్ని సమన్వయపరచడం, 6 గ్యారంటీల్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని సూచించింది. అటు ఎమ్మెల్యేలు సైతం మొన్నిచ్చిన మెజార్టీ తగ్గకుండా చూసుకోవాలని ఆదేశించింది. సీఎం రేవంత్ అన్ని సెగ్మెంట్లను కవర్ చేసేలా సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. చాలా చోట్ల త్రిమిక పోటీ కనిపిస్తున్న నేపథ్యంలో గట్టిగా పనిచేస్తోంది అస్తం పార్టీ. సీఎం రేవంత్ సొంత జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్తో పాటు సిట్టిం, మల్కజ్గిరి, అటు చేవెళ్లలోనూ గెలిపించుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచింది కాంగ్రెస్. అక్కడ బీఆర్ఎస్ కి 4,64,000 ఓట్లు రాగా బీజేపీకి 4,47,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కేవలం 2,51,000కే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ ఉద్యమం, ఆదివాసుల హక్కుల ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన ఆత్రం సూనను పోటీలో నిలబెట్టింది. ఆదివాసి బిడ్డ సీతక్కను ఇన్ఛార్జిగా పెట్టింది కాంగ్రెస్. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లోనూ ఒకే ఒక సీటుకు పరిమితమైంది కాంగ్రెస్. 6,68,000 ఓట్లతో బీఆర్ఎస్ అక్కడ 6 సీట్లు గెలుచుతోంది. బీఆర్ఎస్ ఏదైనా సీటు గెలుస్తామని ట్రై చేస్తుందంటే అది మెదక్ పార్లమెంట్ సెగ్మెంటే. అట్లాంటి చోట గెలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది కాంగ్రెస్. మంత్రి కొండా సురేఖను ఇన్ఛార్జిగా నియమించింది. బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ ఇచ్చిన సిద్దిపేట, గజ్వేల్ ఈ లోక్సభ పరిధిలోనివే. ఖమ్మంలో అయితే 2 మంత్రులు డిప్యూటీ సీఎం ఉండడం, అక్కడ ఉన్న అన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడంతో ఆల్మోస్ట్ కాంగ్రెస్ కు కన్ఫామ్ అని ధీమాగా ఉంది పార్టీ అక్కడ. ఇక కొందరు మంత్రులు తమ తమ సెగ్మెంట్లతో పాటు 2-3 పార్లమెంట్ స్థానాలను పర్యవేక్షిస్తున్నారు. జైరాబాద్ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్న దామోదర్ రాజనరసింహ మెదక్ లోక్సభ స్థానంలోనూ సమన్వయం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జైరాబాద్ సెగ్మెంట్ లో 2వ స్థానంలో నిలిచిన బారాస కంటే కాంగ్రెస్ కు 19,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ, పొంగులేటి ఖమ్మం, శ్రీధర్ బాబు పెద్దపల్లి, తుమ్మల మహబూబాబాద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్, జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్ మహబూబ్ నగర్, మైనంపల్లి హనుమంతరావు మల్కజ్గిరి ఆయా నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఒబేదుల్లా కొత్వాల్ను ఇన్ఛార్జిగా నియమించారు. చూడాలి మరి ఈ టాప్ ఫైట్ లో కాంగ్రెస్ ఎన్ని సీట్లను కొట్టేస్తుందో.